చాలామంది ర్యాంకర్స్ యూట్యూబ్లో మీరు చూస్తే నేను కోచింగ్ తీసుకోలేదు, కోచింగ్ తీసుకోకుండానే సక్సెస్ అయ్యాను అని చెప్పేసి చాలా వీడియోస్ మనకు వస్తుంటాయి. ఇవి చూసి చాలామంది రెడీ అయిపోతారు, నేను కూడా సొంతంగా ప్రిపేర్ అయిపోతాను, అవ్వచ్చు, అందులో తప్పేం లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే ర్యాంకర్స్ యొక్క ఫొటోస్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్తో సహా చాలా ఇన్స్టిట్యూట్స్ వేసుకుంటూ ఉంటాయి. ఒకసారి అలా నా ర్యాంక్ ఏ ఇన్స్టిట్యూట్ వేసుకోలేదు, నేను సొంతంగా ర్యాంక్ కొట్టాను అనేది మీరు ఒకసారి గమనిస్తే అప్పుడు మీరు ఆలోచించవచ్చు. కానీ మీరు ఇలా చెప్పిన ప్రతి ర్యాంకరు యొక్క ఫోటో చాలా మంది దగ్గర ఉంటుంది. బేసిక్గా ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు ప్రాపర్ రీసెర్చ్ స్టడీ చేయాలి, అంతేగాని ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో రీల్ రాగానే దాన్ని స్టాండర్డ్గా తీసేసుకొని ఇంకా మొదలు పెట్టేస్తారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. బేసిక్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు ఓకే, ఏ కోచింగ్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా యూట్యూబ్ రిసోర్సెస్ చూసుకొని లేకపోతే ఇంకో రకంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ప్రిలిమ్స్ దాటిన తర్వాత మెయిన్ స్టేజ్లో ఆల్మోస్ట్ మనం 7 పేపర్స్ డిస్క్రిప్టివ్ రేటింగ్ రాయాలి. అసలు మనం ప్రాపర్గా ఆన్సర్స్ రాయగలుగుతున్నామా లేదా, మన స్ట్రాటజీ కరెక్ట్గా ఉందా లేదా, మన ఆన్సర్ అప్రాప్రియేట్గా ఆ క్వశ్చన్ని అడ్రస్ చేస్తుందా లేదా, ఇవేమి మనం ఒకరిని అడిగి తెలుసుకోకుండా నేను సొంతంగా రాసేస్తాను, డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తాను, మార్కులు వచ్చిన తర్వాత తెలుస్తుంది నాది కరెక్టో కాదు అంటే ఎవరి టైం వేస్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కోచింగ్ అంటే వాళ్ళ ఉద్దేశం నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళి బేసిక్ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేదు అని. కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా మెంటర్స్ వాళ్ళ ఆన్సర్స్ చెక్ చేసి ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు, వాళ్ళ బ్యాక్లాగ్స్ కరెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ని ఇలా కాదు ఇలా చెప్పేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఎవరొకరు ఉంటారు. ఈ బేసిక్స్ తెలియకుండా అలాగే చాలామంది ర్యాంకర్స్ ఇప్పుడు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా మెయిన్స్ టెస్ట్ సిరీస్ కావచ్చు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కావచ్చు, అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్ కావచ్చు చాలా ఇన్స్టిట్యూట్స్ దగ్గర తీసుకుని ఉంటారు. కానీ దానికి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తుంటాయి. సో ఇవేమీ తెలుసుకోకుండా ఆ ర్యాంకర్ యొక్క ఉద్దేశం నేను డబ్బులు కట్టి చేయలేదు, ఇది కూడా మీరు కూడా సొంతంగా చేయొచ్చు అనేది ఉద్దేశం. కానీ అది తెలుసుకోకుండా కేవలం నేను కూడా సివిల్స్ సొంతంగా చేసేస్తానని సంవత్సరాల పాటు టైం వేస్ట్ చేయడం అనేది ఫూలిష్నెస్ అని అంటాను. ఎందుకంటే ఒకవేళ మనకి తెలియంది అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. ప్రొఫెషనల్స్ ఉంటారు, ఆ ప్రొఫెషనల్స్ ఇప్పుడు కోచింగ్ అనేది చాలామంది ఇస్తుంటారు, ఫైనెస్ట్ చాలామంది ఉంటాం. నా దగ్గరే కోచింగ్ తీసుకోవాలని లేదు, వేరే మార్కెట్లో చాలామంది ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఫైనెస్ట్ పర్సన్స్ ఉన్నారు. మా దగ్గర కూడా ఫ్యాకల్టీ కొంతమంది ఫ్యాకల్టీ మా ఇన్స్టిట్యూట్లోనే కాదు అదర్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చేస్తారు. ఇలా ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి గైడెన్స్ తీసుకోవడంలో తప్పే కాదు. కానీ ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు వాళ్ళ టైంని వాల్యూ చేస్తారు, వాళ్ళ ఎక్స్పర్టీస్ని వాల్యూ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా దానికి ఒక కాస్ట్ పెడతారు. మనం జిమ్కి వెళ్తే డబ్బులు కట్టట్లేదా, పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే డబ్బులు కట్టట్లేదు, వాళ్ళు కూడా ఆ మినిమం మెంటర్షిప్కి ఛార్జ్ ఎంత ఉందో అది కట్టి తీసుకోవడంలో తప్పేంటి. కానీ అన్నీ ఉండి కూడా నేను సొంతంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను, ఇదే చేస్తానంటే ఎవరి టైం వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది. ఇదొక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బేసిక్గా చదవడం అనేది ఎన్సీఆర్టీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ వరకు అర్థం చేసుకోవడం చదవటం చాలామంది చేయగలరు. ఒక 100 మంది ఉంటే అందులో 60-70 మెంబర్స్ చేయగలరు. నిజంగా ఒక డిస్టింక్షన్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అర్థం చేసుకోగలరు బేసిక్ యూట్యూబ్ వీడియోలు చూసి అదర్ రిసోర్సెస్ని బేస్ చేసుకొని. మిగతా కొంతమందికి ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ లేక తెలుసుకోవాల్సి ఉంటుంది, అడిషనల్ ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది, ఎక్కడి వరకు చదవాలి, ఏం చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఇవి. సో ఇవన్నీ ఇండివిజువలిస్టిక్ కాకుండా అందరికీ అడ్రస్ అయిన యూట్యూబ్ వీడియోనో ఇన్స్టాగ్రామ్ వీడియోనో బేస్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు నిజంగా లైఫ్లో చాలా టైం వేస్ట్ చేసుకుంటారు.